నేను ఇప్పుడు కొన్ని మొక్కలు తెప్పించాను. సో ఆ మొక్కలు ఏంటో చూద్దాము. చూడండి. ఇందులో సో ఇదొకటి, ఇది ఒకటి, ఇది ఒకటండి. సో ఫ్రెండ్స్, ఇది ఒకటి. ఫిగర్స్ అమెజాన్లో చూసినప్పుడు వేరే కనపడుతుందండి. ఆ ట్రేలో ఇక్కడికి వచ్చేటట్టు లాగా పెట్టేస్తున్నారండి బాబా. ఈ మధ్యన అయితే మనం కోరుకున్న అయితే రావట్లేదు. ఇది ఒక ఫ్లవరు, ఇది ఒక ఫ్లవరు, ఇదొక ఫ్లవర్ అండి, ఇదొక ఫ్లవర్, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటండి. సో ఇదిగోండి, ఇదొకటి ఫ్రెండ్స్. ఇదొకటి. ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కానీ ఇదంతా ఊడిపోయింది. మరి ఏం బ్రతుకుతుందో చూడాలి. ఎన్ని ఊడిపోయినాయి ఫ్రెండ్స్. ఈ సక్కలెంట్లు బతికితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయండి. ఇందులో ఎన్ని ఉంటాయో ఎన్ని ఊడిపోతాయో నాకు తెలియదు కానీ మంచిగా ఉన్నాయి. ఇది లక్ష్మీ ఫ్లవర్లే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది అందులో కూడా. మరి ఇదొకటి ఫ్రెండ్స్. ఇవన్నీ పెటల్స్ రాలిపోయి ఉన్నాయి. ఇవైతే మరి ఇప్పితే ఎట్లా ఉంటాయో తెలీదు. సో ఇవన్నీ కూడా సక్లెంట్సే తెప్పించాను. ఇవి మళ్ళీ నాటేటప్పుడు నాటిన తర్వాత ఒక వీడియో పెడతాను మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు ది జాయ్ఫుల్ హోమ్ గార్డెన్. మీ సరోజ్ లాంటిని. నాకు ఇవంటే పిచ్చండి. తెస్తున్నాను, పోతున్నాను. ఈసారి పర్మనెంట్గా ఉంటాయని ఇంకా ఎక్కువ తెప్పించాను. చూద్దామండి ఏం గ్రోత్ అవుతాయో. ఉంటే మాత్రం చాలా బాగుంటాయి. అన్నిటికంటే చక్కగా బాగుంటాయి మనం వీటి జాగ్రత్తగా కాపాడుకుంటే. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇది పెట్టిన తర్వాత మరలా మీకు ఇంకొక వీడియో పెడతాను. ఇట్లాగే నన్ను ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు. మరొక వీడియోలో మరలా కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి, బాయ్ బాయ్. ఇది ఒకటండి. ఇది ఈ ఆకుల మధ్యలో పడిపోయింది. సో ఇది మొత్తం ఎన్ని అనేది 24, 25 ఉండాలి. నేను మళ్ళీ మీకు టోటల్ చెప్తాను. సో చూడండి.